సో రీసెంట్గా కూడా ఒక సాంగ్ కూడా చాలా, అది నాకు తెలిసి 1.3 మిలియన్ ఏమో దాటిపోయిందన్న. అమ్మా నిమ్మకాయ ఏదో పెట్టి పోతురాజు అని చెప్పేసి. పోతారాజు పొలి కేక పెట్టిండు. ఆ, అది మొత్తం ఆ స్లాంగ్ మొత్తం అసలు నేను పాడినంటే ఎవరు నమ్మరు ఆ పాటని. అసలు నేను కూడా ఆ విన్నా వాయిస్ అట్లా మాడ్యులేట్ చేసి పాడాను నేను దాన్ని. చేంజ్ ఉంది, చాలా చేంజ్ ఉంది. ఆ ఊర్లలో ఈ సిగం వచ్చిన వాళ్ళు పాడితే ఆ స్లాంగ్ ఎలా మోల్డ్ అవుతుందో ఆ విధంగా ఆ పాటను మోల్డ్ చేసి పాడాను నేను. ఇప్పుడు ఆ పాట చాలా సెన్సేషనల్ హిట్. ఆ పాట అసలు చాలా దాంట్లో ఒక్కొక్క అంటే ప్రతిదీ అంటే ఒక పోతురాజు తయారైనప్పటి నుండి ఆయన ధరించే ఆభరణాల దగ్గర అన్ని కంప్లీట్ గా దాంట్లో టోటల్ గా అక్కడ ఏమైపోతుంది అని ఎండ్ వరకు ఇచ్చారన్న. నిజంగా ఆ పాట లిరిక్స్ వింటుంటే పర్టికులర్ గా వింటా ఉంటే గూస్ బంప్స్ వస్తాయి ఆ పాట వింటుంటే. ఇట్లా ఇట్లా లేస్తుంటుంది ఇది. అంత బాగుంటుంది ఆ పాట. అంటే వాళ్ళు గజ్జలు కట్టుకునేది, వాళ్ళు వేసే రంగు నిక్కరు, ఆ తర్వాత వాళ్ళు పెట్టేటువంటి సుర్మ, వాళ్ళు పెట్టేటటువంటి పళ్ళు, అవన్నీ దాంట్లో. అంటే ఏ సందర్భంలో రాశారన్న ఆ పాట అసలు? ప్రత్యేకంగా అది పోతరాజుల కోసమే రాశాను. ఓకే. పోతరాజులు అంటే పోతరాజుకి అసలు చరిత్ర ఎవరికి తెలియదు. అవును. ఆయన పోయి పోతరాజు అంటే పోతరాజు వాళ్ళకు తమ్ముడు అవుతారు అంతే తెలుసు. అవును. కానీ ఆయన యొక్క వేష భాష, ఆయన ఎందుకు, ఆయన ఏంటని తెలియదు కాబట్టి దాన్ని ప్రజలకు తెలిపియాలని చేశాము. ఆ పాట ఒకసారి వాడండి అన్న. పోతరాజు పోలికే కబెట్టిండో, మీసాల మీద నిమ్మకాయ పెట్టిండు, ఎర్ర ఎర్ర గజ్జలాగులేసిండు, అలాకేమో దొడ్డు గజ్జగట్టిండు.